ప్రసాద్ గారు అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో శాంక్షన్ చేశారు అధ్యక్ష. అయితే జిల్లాలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా మరియు ఈ ఆసుపత్రిలో అందిస్తున్న వినూత్న సేవల దృష్ట్యా ఇతర జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఈ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకుంటున్నారు అధ్యక్ష. ప్రస్తుతం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దాదాపు 2500 మందికి రోజు ఓపీ చూస్తున్నారు అధ్యక్ష. అలాగే ఇన్ పేషెంట్లు 1200 మందికి పైగా తీసుకుంటున్నారు అధ్యక్ష. కానీ ప్రస్తుతం 560 పడకల ఆసుపత్రిగానే ఉంది అధ్యక్ష. బడ్జెట్ కానీ 560 పడకల ఆసుపత్రికి బడ్జెట్ మాత్రమే ఉంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ ఆసుపత్రిని 560 బెడెడ్ హాస్పిటల్ నుంచి 1200 పడకలు అధికారికంగా పెంపు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇందుకు సంబంధించిన ఔషధాలు కానీ శస్త్రచికిత్స సామాగ్రి కానీ ల్యాబ్ కెమికల్స్ కోసం తగినంత నిధులు మంజూరు చేయలేదు అధ్యక్ష. అలాగే డ్రగ్స్ కోసం అవసరమైన బడ్జెట్ 17.19 కోట్లు కాగా కేవలం 10.88 కోట్లు మాత్రమే విడుదలవుతోంది అధ్యక్ష. దీనివల్ల రోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష. సర్జికల్ సామాగ్రి కోసం తగినంత బడ్జెట్ కానీ రావట్లేదు అధ్యక్ష. అందుకే ఈ బడ్జెట్ను కూడా వెంటనే పెంచాలని చెప్పేసి గౌరవ శాఖ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మాతా శిశు బ్లాక్ నిర్మాణం కోసం దాదాపు 300 కోట్ల రూపాయలు మంజూరు చేసింది అధ్యక్ష. 600 పడకల MCH బ్లాక్ ప్రతిపాదించారు కానీ R&B అధికారులు స్థలం హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల ఇది అలాగే పెండింగ్ ఉంది అధ్యక్ష. దీని మీద కానీ R&B శాఖ మంత్రి గారు మాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి దీన్ని పునఃప్రారంభించాలని చెప్పేసి కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ట్రామా కేర్ సెంటర్ మంజూరు చేసినప్పటికీ భవనం నిర్మాణం పూర్తి అయినా సిబ్బంది పోస్టులు భర్తీ చేయలేదు అధ్యక్ష. వీటిని కానీ భర్తీ చేయాలని చెప్పేసి గౌరవ శాఖ మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. అలాగే ప్రస్తుతం G+1 మాత్రమే నిర్మిస్తున్నారు అధ్యక్ష సర్జికల్ బ్లాకు. కానీ అది G+7 బ్లాక్గా ఉండాలి అధ్యక్ష. కేవలం 40% మాత్రమే పూర్తయినాయి అధ్యక్ష. మిగతాది కానీ కంప్లీట్ చేయాలని చెప్పేసి గౌరవ శాఖ మంత్రులను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష.